హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు సండే కదా మేడం, చర్చికి వెళ్ళారా? వెళ్ళకుండా అటు ఇటు తిరుగుతున్నారు అని కూడా అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడే చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఆ క్వశ్చన్ అడగండి ప్లీజ్. నేను చర్చికి ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు. ఎవరొకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాను. అప్పుడే వాళ్ళ పాస్టర్ గారు నా పాస్టర్ గారు అవుతారు, వాళ్ళ సంఘం నా సంఘం అవుతుంది. సో యాక్చువల్లీ నేను బయటకు వచ్చిన తర్వాత అదే ఆశపడ్డాను. ఎవరొకరిని మ్యారేజ్ చేసుకుంటే మెయిన్ నాకు హోమ్లెస్ ఉమెన్ని కాబట్టి నాకు ఇల్లుంది, నా పేరే ఉంది అక్కడ. కానీ వాళ్ళు అన్యాయంగా నన్ను బయటకు తోలేశారు కదండి, మోసం చేశారు కదండి. వాళ్ళకి మళ్ళీ గ్రామం సపోర్ట్ చేశారు కదండి కొంతమంది, అందరు కాదు కొంతమంది. సో కొంతమంది కల్పించుకోలేదు కదండి. కొంతమందికి ఆ సామర్థ్యత ఉన్నా కూడా ముందుకొచ్చి ఫ్యామిలీని కలపడానికి ట్రై చేయలేదు కదండి. ఎవరైనా ఒక మంచి పర్సన్ తగిలితే వాళ్ళ ఆ ఇంటిలో షెల్టర్ ఇస్తే నేను ఉంటూ ఒక స్థానికంగా ఒక చర్చి బిలీవర్గానైనా ఉండిపోయి మధ్యలో ఏదో దేవుని మాటలు యూట్యూబ్లో కానీ ఏదో అప్లోడ్ చేద్దామనే ఆలోచన ఉంది నాకు. కొంతమంది రీల్స్ చేయకూడదు కదండి, ఊరుకోరు కదా అని అంటే ఆపేద్దాం. ఇంకా మీరు నాకు ఒకవేళ ఒక గుడ్ పర్సన్ దొరికి నాకు మ్యారేజ్ అయితే రీల్స్ కూడా మేబీ రాకపోవచ్చు. సో ఒక పాట పాడదాం. ఈ పాట చాలా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ వికసించిన ప్రేమ పుష్పం ఎన్ని రోజులు ఉంటుందండి? చనిపోతే పర్వాలేదు, మోడు బారిపోద్ది. మధ్యలోనే అర్ధంతరంగా విడిచిపెట్టినా కూడా ఆ చెట్టు మోడు బారిపోతుందండి. అలాంటి పరిస్థితులు బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. భార్య భర్త బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే. అంటే వాళ్ళ దగ్గర ఆస్తి ఉంటే, ఆస్తి ఉన్నా కూడా రోజుల్లో కరువైపోయారు. కొంతమంది ఉంటారు కనీసం మాట మాత్రం కూడా హెల్పింగ్ నేచర్ ఉండదు. సొంత అక్క చెల్లెలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, సొంత రిలేషన్షిప్లు అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, బంధువర్గాలు అవ్వచ్చు. లేదండి, ఈరోజు ఎవరికి వారే ఏమన్నా తీరు. మనం కూడా ఎవరు చేయలేదని అనలేం, ఎందుకంటే ఎవరి బ్రతుకు వాళ్ళదే, అంతే కదా, అంతే. అయితే ఇక్కడ నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోద్ది. నూనె ఉన్నంత కాలమే అంటే ఎలా చదవాలి, ఈ లోకాన్ని ఎలా చదవాలి? కొంతమంది ఆస్తి లేకపోయినా బ్రతికేస్తారండి, కొంతమంది ఆస్తి ఉన్నా బ్రతకలేరు. మాట నేర్పు. అక్కడికి వెళ్ళి ఒక 10 మాటలు జనాలు అయ్యే కోరుకుంటారు, అలర్చిల్లరి మాటలు ఇంటింటికి తిరిగి. సో అవి తెలియని వాళ్ళు నాలాగా సింగిల్గా ఉండిపోతారు. ధరలో నీ ప్రేమలన్నీ స్థిరము కాదు తరిగిపోవును. ఈ ధరలోని ప్రేమలన్నీ కూడా స్థిరము కాదు, తరిగిపోతాయి. దేవుని ప్రేమ మనకు శాశ్వతం. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలల్లా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతిస్తుందంట. అంటే వయసు అయిపోయినాక మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు ఉండలేరు కదా, నీడవలే గతించిపోతుంది. మధ్యలోనే కూడా విడిచిపెట్టేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోద్ది. అయ్యో రాత్రి బ్యూటిఫుల్ కలగన్నాను, ఆ కళ ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటే మెళుకు వచ్చినాక ఆ కళ ఉంటుందా? అదొక కళ, కలలాగా కరిగిపోతుంది, రియాలిటీలోకి రాదు, అదొక కళ. సో లోకం బహు భయంకరం అండి. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ఇంకా నాకు కన్ఫ్యూజ్గానే ఉంది. ఎంత తెలియచేయాలో. ఒక వ్యక్తి నన్ను ఇలా అన్నాడు, మా విశ్వాసి, మేడం మీరు బైబిల్ పెట్టుకుంటే అంత ఒకేసారి చెప్పాలనుకుంటున్నారు, ఏది అర్థం కాదు. సో మైండ్లో ఒకేసారి ఒక 5-6 విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒక మేటర్ నుంచి ఇంకొక మేటర్కి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అంటే అన్నీ చెప్పేయాలనుకుంటాను ఒకేసారి. అది నాలో ఉన్న ప్రాబ్లం. ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలను?
చాలా విషయాలు ఉన్నాయి. ఓకేనా? కానీ నేను చెప్పే చివరిగా ఏంటంటే, బంధుమిత్రుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ ఏది శాశ్వతం? ధరలోని ప్రేమలని స్థిరము కాదు, తరిగిపోతాయి. క్రీస్తు యేసు ప్రేమ శాశ్వతము నిలుస్తుంది. దేవుని ప్రేమ అదొక్కటే శాశ్వతమైనది. ఓకేనా? ఓకే, దేవుని ప్రేమ మనం కోరుకోవాలి. ఆ ప్రేమ మనకి శాశ్వతం. అదే మనకి నిత్యానందంలోకి నడిపిస్తుంది. ఆమేన్. థ్యాంక్ యూ.